నమస్తే, వెల్కమ్ టు శ్రీ మంద్వీపేశ్వరి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ మన మంద్వీపేశ్వరి ఛానల్లో ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చాను. ఏమిటి అంటే, ఈరోజు మనము చాలామంది ఇప్పుడు మనమందరము కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషం వచ్చిన, సుఖం వచ్చిన స్వామిని దర్శించుకుంటే కలిగే అద్భుతమైన ఆ అనుభూతిని పొందడానికి మనం ఎక్కడికి వెళ్తుంటాం? తిరుమల శ్రీవారి కలియుగ వైకుంఠం ప్రత్యక్ష దైవము, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఆ వైకుంఠాన్ని విడిచి కలియుగంలో మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో తిరుమల కొండలపైన సప్తగిరులపైన కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు, ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటాం కదా. ఆ ఏడు కొండల గురించి, ఆ ఏడు కొండల యొక్క విశేషాల గురించి, ఒక్కొక్క గిరికి ఒక్కొక్క కొండకు ఉన్న విశిష్టత గురించి తెలియజేస్తున్నాను. మన ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి, షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి ఈ వీడియోని పంపించండి. వీడియో మొత్తం పూర్తిగా వినండి. ప్రతి ఒక్క విషయము క్షుణ్ణంగా వివరణగా ఉంది. తెలియని విషయం బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ సుత్య సోద ఏమి ఉండదు. మన ఛానల్ అనేది ఎక్కువ అనవసర విషయాల గురించి ఉండదు, మనకు తెలియని విషయాల గురించే చెప్తున్నాము. అందుకనేసి మన ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇంకెక్కువ టైం వృధా చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. 7 కొండల పరమార్థం చూద్దాము. ఇప్పుడు 7 కొండలు అంటే ఏమేంటి? ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరుంది. వృషాద్రి ఫస్ట్ కొండ. రెండోది వృషభాద్రి. చూడండి, ఇక్కడ 2 పేర్లు ఒకేలాగా ఉన్నాయి. వృషాద్రి మొదటిది, వృషభాద్రి రెండవ కొండ. మూడవది గరుడాద్రి, గరుడు. 4వ కొండ అంజనాద్రి. 5వ కొండ శేషాద్రి. 6వ కొండ వెంకటాద్రి. 7వ కొండ నారాయణాద్రి. ఇప్పుడు నారాయణాద్రి దగ్గర సర్వదర్శనానికి పంపిస్తుంటారు కొండపైన, అది చివరి స్థానం. చూడండి, 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడుంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది కదా. ఇప్పుడు మన శరీరంలో 7 అధిష్టాన చక్రాలు ఉన్నాయి. కింద మన వెన్నెముక కింద భాగం ఉంటుంది కదా, పాయువు దగ్గర, అక్కడ ఒకటి చక్రము. తర్వాత ఈ నడుము దగ్గర ఒక చక్రము. అలా పైకి వెళ్తూ తల మెదుడు పైకి వచ్చేటప్పటికి 7వ చక్రం అని చూపిస్తారు కదా. అలాంటి చక్రాలలో 7 చక్రాలని 7 కొండలుగా చూపించారనమాట. అందుకనే ఆయన 7 కొండల పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడా కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే అన్నమాట. ఆ కొండ కొండ ఎక్కడ మొదలు పెట్టిన నుంచి ప్రతి ఒక్క చిన్న రాయి కూడా సాలగ్రామాలే. అంటే ఆ దేవదేవుని యొక్క రూపమే. ఆ 7 కొండలు మహర్షులే. చెట్లు రాళ్ళన్నీ ఉన్నాయి, అవన్నీ ఋషులే, అవన్నీ దేవతాగణాలే. ఆయన సేవ చేసుకుంటున్నాయి ఆ కొండ మీద కూర్చొని. మనం ఎప్పుడో ఒకసారి పోయి వచ్చినప్పటికే ఒళ్ళంతా పులకరించి ఎంతో ఆనందభరితమైన అనుభూతిని పొందుతూ ఉంటాము. కానీ ఎప్పుడు అక్కడే ఉండే ఆ రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఎంత పుణ్యప్రదమైన జీవితాల్లో వాళ్ళే కదా. ఫస్ట్ కొండ గురించి చెప్పుకుందాము. వృషభాద్రి ఫస్ట్ కొండ. అంటే వృషభాద్రి అంటే ఎద్దు అని అర్థము. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఏమిటంటే ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములు ఉంటాయి. మామూలుగా ఎద్దుకు 2 కొమ్ములే కదండి అంటారేమో. కానీ వృషభాద్రి శివుడు కూర్చునే ఎద్దుకి 4 కొమ్ములు ఉంటాయి. దానికి 3 పాదాలు ఉంటాయి.
3 పాదాలు 4 కొమ్ములుండే వృషభం పైన శివుడు కూర్చుంటాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారనమాట. 4 కొమ్ములు కలిసి 4 వేదాలుగా సూచిస్తారనమాట. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం అన్నమాట. నా కంటితో చూసేదంతా నిజం అనుకుంటే కుదరదన్నమాట. నిజం కానివి చాలా ఉంటాయి. సూర్యోదయము, సూర్యాస్తమయం అని అంటుంటారు. నిజంగా దానికన్నా అబద్ధం ఇంకొకటి లేదన్నమాట. సూర్యుడికి కదలిక ఏమీ ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది తప్ప సూర్యుడు ఎక్కడుండేవాడు అక్కడే ఉంటాడనమాట. భూమి తిరగడం మనం చూసామా? సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి, తిరగనేది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైనట్టే లేదా? కాబట్టి వేదమే ప్రమాణం. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. మొదటి కొండ ఎక్కాలి అంటే ఈ ప్రమాణం భూమి, సూర్యుడు ఎక్కడుండేవాడు అక్కడే ఉంటాడు. భూమి సూర్యుడికి అభిముఖంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి చీకటి, వెలుగు అనేది కనిపిస్తుంది. ఈ ప్రమాణాన్ని అంగీకరించిన వాడే సునాయాసంగా మొదటి కొండ ఎక్కుతాడనమాట. రెండోది వృషాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు, నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో. దానివల్ల ఇహంలోను పరంలోను సుఖాన్ని పొందుతాడనమాట. అవి చేయడమే వృషాద్రి ఎక్కడం అన్నమాట. రెండవ కొండ వృషాద్రి. ధర్మం పాటించి ధర్మమైన మార్గంలో ధర్మమైన పనులు చేసిన వాళ్ళు మాత్రమే సులభంగా వృషాద్రి కొండ ఎక్కగలరు. చూడండి, ఇప్పుడు చాలామంది ఎక్కలేకపోతున్నారు కొండ. ఒక్కసారి ఎక్కినా చాలు కొండ అనుకుంటుంటారు. ఎందుకు? వాళ్ళు ఈ 7 కొండల్లో ఉండే ధర్మాన్ని పాటించలేని వాళ్ళై ఉండగలిగింటారు. మూడోది గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటిని 6 వికారాలుగా ఉంటాయన్నమాట. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరగనిది, నశించనిది ఎవడు అంటే పరమాత్మ ఒక్కడే. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. 6 లేనివాడు భగవానుడు అవుతాడు. ఈ 6 మనకు ఉన్నాయి. మనం పుడతాము, ఉండాలి, మనం ఉండాలి, ఇక్కడ ఉండాలి, పెరుగుతాము, మార్పు చెందుతాము, మనలో తరగంది ఏమీ లేదు, అన్నీ తరిగిపోయేటియే. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం భగవంతుడం కాలేము. ఈ 6 వికారాలు ఎప్పుడైతే మనకు లేకుండా ఉంటాయో అప్పుడు మనం భగవంతునితో సమానం అవుతాము అంటారనమాట. ఇవన్నీ అంటే ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు, అంతా తానే బ్రహ్మాండమైన వాడు. అంటే ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు అనమాట. అటువంటి భగవాను నీ జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి యొక్క అర్థం అన్నమాట. ఆ గరుడాద్రి కొండ యొక్క అర్థం. ఇలా భగవంతుని తెలుసుకున్నవాడు సులభంగా గరుడాద్రి కొండ ఎక్కగలుగుతాడనమాట. 4వది వచ్చి అంజనాద్రి కొండ. అంజనం అంటే కంటికి కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలువకి అనుకుంటాం. కానీ అట్లా కాదు. కంటికి అందం ఎప్పుడు? ఈ కంటితో చూడవలసిన మాత్రమే చూసినప్పుడు, ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మయే ఉందని నీకు తెలుసుకోవడం. కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టియే అని అనుకున్నప్పుడు ఈ అంజనాద్రి కొండ దాటుతామన్నమాట. 5వ కొండ శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు. ప్రపంచమంతా బ్రహ్మే అని చూసామనుకోండి, మనకు ఇదంతా భగవంతుడే, ఇంకా ఏం చూడాలి మనం. ఇప్పుడు అందరు బాగా దేవుడి దగ్గరికి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా అందంగా అలంకరించుకోవడము, మేకప్లు వేసుకోవడము, పూలు కొండ మీద ఓ అని చెప్తూ ఉంటారు. ఈ తిరుమల పవిత్రమైన కొండలో ప్రతి ఒక్కటి ఆ పరంధామునికి సేవకే, మీరు ధరించొద్దండి అని
చెప్తుంటే ఆడవాళ్ళు మూరలు పూలు పెట్టుకొని వెళ్తుంటారు, పెట్టుకుంటారు, క్యూలో వాళ్ళు చెప్తే తీసేస్తుంటారు. ఎందుకండి అలా చేయడము? అలాగా మనం అలంకరించుకోవడము, మనము వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనుకోవడం ఇది కాదు. వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు వేసుకున్న నగలు బాగున్నాయి. ఒక్కొక్కరు వస్తుంటారు దర్శనానికి, స్వామి దర్శనానికి ఇంతింత బంగారం వేసుకొని వస్తుంటారు మగవాళ్ళు కూడా. ఎందుకు? స్వామిని దర్శించుకోవడం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఆయనకు మనసు అర్పించి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ కొండంత ఆ బ్రహ్మతత్వమే, ఆ వెంకటేశ్వరుని మొత్తం ఆయనే లయమై ఉన్నాడు అనుకొని మనము ఎంతో భక్తిగా వెళ్ళి దర్శించుకున్నప్పుడే మనము అక్కడ ఆ కొండ దాటుతామన్నమాట. 6వ కొండ వెంకటాద్రి కొండ అన్నమాట. వేం అంటే పాపము, కట అంటే తీసివేయడం. ఈ వెంకటాద్రి కొండ ఎక్కేటప్పుడు మనము అంతవరకు చేసిన పాపాలు అన్నీ తీసేయబడతాయి అన్నమాట. అంతా బ్రహ్మే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మ తెలిసిన వారు పిచ్చివాళ్ళులా కనబడతారు. అది మన కర్మ. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాన పిచ్చివాడు ఒకలా ఉంటారు, ఆయనకి అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం, వెంకటాద్రి ఎక్కడము అంత సులభం అన్నమాట. 7వ కొండ నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, అంటే బ్రహ్మము నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలంలో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇన్ని నిక్షేపాలు ఉంచారన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు హదీరాం బాబాజీ ఆయన నారాయణాద్రిలో ఆయన తుల్యావస్థ స్వామికి అంతా అంకితమైపోయాడు. స్వామి కూడా ఆయనకు దాసుడైపోయాడు. భక్తుల్ని కూడా స్వామి దగ్గరకు వచ్చే భక్తుల్ని కూడా హదీరాం బాబాజీ దగ్గరికే పంపుతున్నాడు. ఆ తుల్యావస్థకు వచ్చినప్పుడు నారాయణాద్రిలో ఆయన పరమైక్యం, స్వామి చేతులతోనే పరమైక్యం పొందుతాడు. అలాంటి స్థితిని తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ అని తిరుమల సప్తగిరుల యొక్క నిగూఢ అర్థం అన్నమాట. మొన్న మేము వెళ్ళొచ్చాం తిరుమలకి. అనుకోకుండా స్వామి లక్కీ డిప్లో కళ్యాణోత్సవ సేవకి టికెట్టు భాగ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. నా బాధను చూడలేక నాకు కొద్ది రోజులు స్వామి దర్శనం లేకపోతే మనసంతా బాధగా ఉంటుంది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటయ్యా ఇంత దూరం పెట్టేశావు? మనసులోనే చూసుకుంటున్నాను. కానీ నీ గిరుల మీద నిన్ను నేను చూడ్డం కదా కావాలి. నా మనసులో ఎల్లప్పుడూ నువ్వు కొలువై ఉంటావు. ఈ ప్రతి క్షణము నేను నీకు హారతి ఇచ్చుకుంటూనే ఉంటాను. నీ నామస్మరణ నా మదిలో తిరుగుతూనే ఉంటుంది అనుకుంటూ నేను చేసుకుంటూ ఉంటాను. అలా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత దర్శన భాగ్యము. ఈ వేసవరద్దీలో చాలా జనాలు ఉన్నారు. కానీ స్వామి మనసు పెట్టి మనం వెళ్తాం కదా. నాలా అంత నిస్వార్థమైన భక్తులు వస్తున్నారు అంటే ఆ భక్తులకు ఆయన దర్శనం చాలా అద్భుతంగా చూపిస్తాడు. అలాంటి అద్భుతమైన దర్శన భాగ్యాన్ని నాకు అందించాడు. అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక వచ్చిన ఆ కన్నీటి తడి కాదు, అది భావోద్వేగం, ఆనంద బాష్పాలు జల ఒక సెలయేరులాగా కారిపోతున్నాయి. అక్కడ సేవకులు, ఎందుకమ్మా అంత బాధపడతావు? స్వామి నీ కోరికలన్నీ నెరవేరుస్తారంట. వాళ్ళు చెప్పినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. వారికి ఏం తెలుసులే, ఏదో మనం బాధలో ఉన్నాము ఆయనకు చెప్పుకుంటున్నాం అనుకున్నాం. ఈ బాధ అలాంటిది కాదు కదా. ఈ బాధ ఆయన మీద ఉండే ఆ అనుభూతి, ఆ స్వామి యొక్క భక్తి, ఆయన దర్శించాననే ఆనందంలో కలిగిన ఉద్వేగం. అలా వెళ్ళి
ఆ వెనకల గుడి వెనకాల అక్కడ దర్శనం అయిపోయి తీర్థం తీసుకొని అక్కడ వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నాను. అంత ఉడుకులోనూ ఏదో తెలియని అనుభూతి, ఒళ్ళంతా ఒక విధమైన ఉద్వేగము, చల్లని గాలి తగులుతూ నా పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనుభూతి. అలా ఆయన తలుచుకుంటుంటే చల్లగా మంచి నిద్ర వచ్చేసినట్లు, ఆయనను అలాగా తిరుగుతున్నట్లు నేను చల్లని ప్రదేశంలో అలా నా ఆత్మ ఒక దివ్యమైన అనుభూతిని పొందింది. అంటే ఆ వెంకటేశ్వర స్వామి నా కోసం నా పక్కన వచ్చి కూర్చున్నాడా అని. లేదు, మనసు పెట్టి భక్తి పెట్టి స్వామిని మనము ప్రేమించాము, భక్తితో సేవ చేసుకున్నామంటే ఆయన ఎప్పుడూ ఆ అమ్మతో సహా మన పక్కనే ఉంటాడు. నాకు చాలా నిదర్శనాలు అలా చూపిస్తూనే ఉన్నాడు. నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా అవన్నీ అనుభవిస్తూ ఉంటారన్నమాట. అందుకే భగవంతుని సేవలో నాకు నా కుటుంబ సభ్యులు, నా జీవిత భాగస్వామి ఎప్పుడూ ఆటంకపరచడు అన్నమాట. అందుకు ఆ స్వామికి సదా నేను రుణపడి స్వామి పాదసేవలోనే నా ఈ జీవితం తను చాలించాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా ఇలాంటి మంచి మంచి అనుభూతుల్ని మీతో పంచుకుంటున్నాను. మీకు ఇలాంటి మంచి అనుభూతి కలిగింది అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అనుభూతిని కూడా మన ఛానల్లో పొందుపరుద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, పూర్తిగా వీడియో వినండి.